4 సార్వత్రిక ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు పెరిగాయి. అప్పుడు రూ. 2 తగ్గించారు. పెంచలేదు, తగ్గించారు. సరే ఎన్నికల కారణమో, ఏ కారణమైనా కానివ్వండి. సో 2.5 ఏళ్ల నుంచి ధరల్లో ఎటువంటి మార్పులు, చేర్పులు లేవు. అంటే ఏ అడ్జస్ట్‌మెంట్స్ చేయలేదు. గతంలో మీకు గుర్తుంటే కనుక డైలీ బేసిస్‌లో పెరిగేవి. డైనమిక్ ప్రైసింగ్ విధానం అని తీసుకొచ్చారు. అంటే ఆయిల్ కంపెనీల నష్టాలు పూడ్చుకునే పద్ధతిలో ఆ డైనమిక్ ప్రైసింగ్ విధానం ఉండేది. కానీ 2.5 ఏళ్ళు ధరలు పెరగకపోవడం, మార్చి 28 నుంచి ఈ యుద్ధ సంక్షోభం. సో దీనికి ఫిబ్రవరి 28 నుంచి యుద్ధ సంక్షోభం దాదాపు 80 రోజులు దాటి 90 రోజులు దాటిపోతోంది. ప్రస్తుతం ఇప్పటికీ పరిస్థితి ఏంటంటే ట్రంప్ గంటకో మాట మాట్లాడుతున్నారు. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు బాంబుల దాడి కురుస్తోన్న పరిస్థితి. ఇరాన్ పూర్తిగా అమెరికా చెప్పే కండిషన్స్కి ఒప్పుకోకపోవడం, అంటే ఇప్పుడు ఖతార్లో జరగాల్సిన చర్చల్లో కొంత సందిగ్ధత రావడం, హర్మూజ్ జలసంధి సంబంధించి బందర్ అబ్బాస్ అని అక్కడ అమెరికా దాడులు చేసింది. సో మొదటికొచ్చాయా మళ్ళీ పరిస్థితులు అన్న వాతావరణం కనిపిస్తోంది. కానీ ఈ యుద్ధానికి అంటే పశ్చిమాసియా సంక్షోభానికి పెట్రోల్ ధరలకి లింక్ ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్ నుంచి మనం దిగుమతి చేసుకునే దాదాపు 80% పెట్రోల్ సంబంధించి అంటే క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాం మనం. దానికి సప్లై చైన్కి బ్రేక్ పడింది. మన దగ్గర కొంతవరకు నిల్వలు ఉన్నాయి. కానీ ఈ యుద్ధ సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగితే ధరల పెంపు తప్పదు. కానీ మేము ద్రవ్యోల్బణం పెరగకూడదనే ఉద్దేశంతోనే ధరల పెంపు చెయ్యలేదు. దాదాపు 1000 కోట్ల నష్టం రోజుకు భరించిన అంటే ఆయిల్ కంపెనీలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంటారు, ఈ ఓఎన్జీసీ, బీపీసీఎల్ వీటికి సంబంధించి ఇప్పటికీ కూడా దాదాపు 600 కోట్ల నష్టంతోనే మేము సప్లై చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికీ అంటే గత 12-13 రోజుల్లో పెరిగిన పెట్రోల్ ధరల తర్వాత సుమారుగా పెట్రోల్ డీజిల్ మీద 7.5-8 రూపాయలు పెరిగింది కదా. పెరిగిన తర్వాత కూడా ఆయిల్ కంపెనీలు ఇంకా నష్టాలు భరిస్తూనే ఉన్నాయని. సో ఈ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి ఇంకా ధరల పెంపు తప్పదా, అందుకే మనం బాధుడు తప్పదా అని ఎందుకు పెట్టామంటే ఎన్డీటీవీ అలాగే ఇంకా కొన్ని జాతీయ వార్తా ఛానళ్ళు, పత్రికల కథనాల ప్రకారం ఈ ఆయిల్ కంపెనీల భారం పూడ్చుకోవాలంటే ఇంకా దాదాపు 25-30 రూపాయల మధ్యలో పెంపు తప్పదని. అది కొంతగా చాలా ఎక్కువ అనిపించవచ్చు. మొదట్లో 3 రూపాయలు పెరిగింది, తర్వాత 90 పైసలు పెరిగింది, తర్వాత 2 రూపాయలు 2.5 పెరిగింది, అలా 2 రూపాయలు 3 రూపాయలు రూపాయి చొప్పున దాదాపు ఇంకో 12-13 రూపాయలు పెంపు తప్పదనేది అందరూ చెబుతున్నది. కానీ 28-30 రూపాయలు అనేది మరీ హయ్యర్ సైడ్. ఆయిల్ కంపెనీల నష్టాలేంటి, మరి లాభాలు వచ్చినప్పుడు రిటైల్గా మనకి ఎందుకు అది ట్రాన్స్ఫర్ చేయలేదు అనే దాని మీద చాలా పెద్ద చర్చ ఉంది. అది డిబేట్లో మాట్లాడదాం. అంటే అది కొంత లాజికల్గా లేదు, ఆ లాభాలు వచ్చినప్పుడు ఆయిల్ రిజర్వ్స్ మేము పెట్టుకుని ఇలాంటి సంక్షోభ సమయాల్లో ప్రజలనెత్తిన భారం పడకుండా ఉండడానికి చూసుకున్నామని. కొంత అందులో వాస్తవం లేకపోలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాను, అమెరికా ఇంకా అనేక దేశాల్లో ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి 40-90%, కొన్ని చోట్ల దాదాపు 100% కూడా ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. కానీ మన దగ్గర ఇప్పటిదాకా చూసుకుంటే దాదాపు 5-6% మాత్రమే పెంపు చేశామని చెప్తున్నారు. ఇంకా పెంచితే కూడా దాదాపు అంతా కలిపి 20% లోపే ఉంటుంది అని. వేరే అమెరికాలో సొంతంగా ఆయిల్ నిల్వలు ఉన్న, అక్కడ ఆయిల్ ప్రొడక్షన్ ఉన్నా కూడా 48% పెరిగింది అని. కానీ ఈ శాతాలు పర్సంటేజులు ఎంత పెరిగింది ఇవి కాకుండా పెరిగిన రేట్లు ప్రజల నిత్య జీవన విధానంలో అంటే డైలీ లైఫ్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నాయని చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి ఈ పెట్రోల్ ధరల పెంపు వల్ల కనపడకుండా దాదాపు 2,500 నుంచి 3,000 వరకు బడ్జెట్లో మార్పులు వచ్చాయి అనేది ఒక అంచనా. అంటే పెంపు జరిగిందని. ఎందుకంటే పరోక్షంగా ఈ పెట్రోల్ ధరల పెంపు వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి, నిత్యావసరాలు అంటే కమోడిటీస్ ధరలు పెరుగుతాయి, రైల్వే ఛార్జీలు ఇంకా పెరగలేదు అనుకోండి, అంటే కొంత గూడ్స్కి సంబంధించి పెరిగాయి, అది బొగ్గు మీద ఎలక్ట్రిసిటీ ఆధారంగా జరుగుతుంది కాబట్టి. మరోవైపు ఎల్పిజి కమర్షియల్ అలాగే ఈ గృహ వినియోగదానికి సంబంధించి డొమెస్టిక్ అంటాం, దేని పెంపు వల్ల ఆహార పదార్థాలంటే బయటికి వెళ్ళి తిన్నా లేకపోతే ఇంటికి తెప్పించుకున్నా లేకపోతే ఈ కామర్స్ రేట్లు అన్నీ అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని ఇది టచ్ చేసింది అనేది ఒక సర్వే అంచనా ప్రకారం దాదాపుగా, అంటే ఒక రిపోర్టు ప్రకారం, సర్వే కాదు ఒక రిపోర్టు ప్రకారం 148 కోట్ల జనాభాలో దాదాపు 128 కోట్ల మంది జీవితాలను ఈ పెంపు ప్రభావితం చేసిందని. ఏది ఇప్పటిదాకా పెరిగిన సుమారు 8 రూపాయల పెంపు ఇంకా పెరిగితే దేశ స్థాయిలో ప్రభావితం చేస్తుంది. సో ఇక సరే, ఇక రాహుల్ గాంధీ అయినా ఇంకో పార్టీ అయినా మల్లికార్జున ఖర్గే అయినా ఈ గడిచిన 12 ఏళ్లలో 43 లక్షల కోట్లు మోడీ ప్రభుత్వం
ఈ ఆయిల్ కంపెనీలకు దోచిపెట్టింది అని. అది అది వాళ్ళు చేసిన విమర్శ. రాహుల్ గాంధీ అయితే ఈ ఆర్థిక పరమైన తుఫాను వస్తుందని నేను ముందు నుంచి చెబుతున్నాను, పెంచడానికే ఉన్నారు మోదీ అనేది ఆయన పొలిటికల్ విమర్శ అంటే అందులో ఎంతో కొంత వాస్తవం లేకుండా వాళ్ళు చేయట్లేదు. కానీ దీన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటోంది? మిగతా దేశాలతో పోల్చిన మనం ఉన్న ఆర్థికపరమైన పరిస్థితికి సంబంధించి కానీ, ద్రవ్యోల్బణం రేటు తక్కువ ఉండడం కానీ, లేకపోతే మిగతా దేశాల్లో పెంచినంత పెంపు మనం చేయకపోవడం కానీ, ఇప్పుడు ఫెర్టిలైజర్సు లేకపోతే పెట్రో ఉత్పత్తులు ఈ ఇవన్నీ మనకి దిగుమతుల ద్వారానే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీటికే దాదాపు 35-36% మనం ఫారిన్ కరెన్సీ ఖర్చు పెడుతున్నాం. ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా ప్రజల మీద భారం మోపకుండా చూసుకుంటున్నాం అనేది నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం. కానీ ఎంత పెరగాల్సింది ఎంత పెరిగింది? ఇంకా ఎంతకి ప్రిపేర్ అయి ఉండాలి? ఇప్పుడు అల్ట్రా రిచ్, ప్రీమియం రిచ్, లేకపోతే అప్పర్ మిడిల్ క్లాసు వీళ్ళ మీద అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇదంతా కలిపి 10% భారతదేశంలో. మిగతా వాళ్ళు 90%. ఆ 90% మంది మీద ఎఫెక్ట్ పడింది. సో దీనికి అర్జెంటుగా కరెక్షన్ మెజర్స్ చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం పన్నులు తగ్గించుకుంటుందా? ఇప్పుడు రాష్ట్రాల మీద మన కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత, కేంద్రానికి ఆయిల్ కంపెనీలకి వస్తుంది ఎంత, లేకపోతే రాష్ట్రాల వ్యాట్ అంటాం మనం, అవి ఎంత? ఎస్, కొన్ని చోట్ల 12% నుంచి 30% వరకు ఈ వ్యాట్ ఉంది. ఇవాళ మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ పెట్రోలు డీజిల్ రేట్లు. 117 రూపాయలు టచ్ చేసేసాయి. హైదరాబాద్లో 115 రూపాయలు దాటింది పెట్రోలు. దాదాపు 120-125 కూడా వెళ్ళిపోతుందని అంచనా. అంటే ఏంటి, ఇక్కడున్న ట్యాక్సెస్ అధికంగా ఉండడం వల్ల ఆ మేర అదనపు భారం పడుతుంది. బట్ దేశవ్యాప్తంగా 100 రూపాయలు అయితే దాటిపోయింది పెట్రోలు అన్ని చోట్ల. అండమాన్ నికోబార్లో తక్కువ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండొచ్చు. మరి దీనికి ఏమిటి సొల్యూషను? లేదా ఇక ఈ బాధుడుకి అలవాటు పడాలా? అలవాటు పడ్డం అంటే ఓకే, డబ్బులుంటే అలవాటు చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ రోజు గడవడమే కష్టంగా ఉండే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి, కూలీనాలి చేసుకునే వాళ్ళకి, వాళ్ళ మీద పరిస్థితి ఏంటి? లేకపోతే